ఇలా అక్షరమే ఆయుధంగా ఉండి ఈ ఆయుధం దూదిమెట్ట బాలరాజు యాదవ్ అయిందంటే అక్షరంతో ఆయుధం అయింది తప్ప పైసలుండి ఆయుధం కాలే. ఇలా దూదిమెట్ట బాలరాజు యాదవ్ తెలంగాణ ఉద్యమంలో మరి 50 రోజులు జైల్లో ఉన్నాడు. 152 కేసులు ఉన్నాయి. ఆ రోజు సెప్టెంబర్ 7, 2013 ఆంధ్ర సభలో జై తెలంగాణ నినాదాలు ఇచ్చింది 100 కోట్ల ఆస్తులను ఇవ్వలే నేను. అక్షరం ఆయుధంగా అయింది. ఆ ఆయుధం తెలంగాణ కోసం కొట్లాడమని చెప్పింది. ఆ కొట్లాటలో భాగస్వామ్యం అయితే నేనున్నా అనే అండ ఆ రోజు ఉద్యమ నాయకుడు కేసీఆర్ ఇచ్చింది కాబట్టి ఇలా బాగా తయారైంది. నిత్యం కేసీఆర్ అని జపం చేసే దూదిమెట్ట బాలరాజుకి ఖచ్చితంగా భువనగిరి ఎంపీ టికెట్ వస్తుంది అనేది ఏమన్నా అధిష్టానం నుంచి మీకు ఇండికేషన్ వచ్చిందా? ఎందుకనంటే కేసీఆర్ ఏమన్నా మీకు చాలా దగ్గరగా ఉంటారని తెలుసు. నిజంగా మీకు ఇస్తారు అనేది మీరు ఎట్లా నమ్ముతున్నారు? ఇస్తారనేది నమ్మకం ఉందా? ఇప్పుడు ప్రశాంత్ గారు రాజకీయాల్లో అవకాశం కావాలని కోరుకోవడం తప్పులేదు. ఓకే, అవకాశం నాకైతే బాగుంటుంది ఎట్లా అని చెప్పేసి అధిష్టానం చెప్పడంలో తప్పులేదు. ఓకే, నాకు అవకాశం ఏంటి అని చెప్పేసి నేను ఇప్పుడు చెప్పలే. మందిరం, మసీద్, చర్చి ఓపెనింగ్ జరుగుతుంది సెక్రటరియట్లో. ఓకే, అందరూ అసెంబ్లీ టికెట్ల కోసం అడుగుతా ఉన్నారు. నాకు అసెంబ్లీ టికెట్లలో అవకాశాలు లేవు. నాకు తెలుసు. కాబట్టి 2014 నేను నాగార్జున సాగర్ అసెంబ్లీ నుంచి టికెట్ మిస్ అయినా నేను. తదనంతరం ఎక్కడ కూడా వేకెన్సీ దొరకలే నాకు. కాబట్టి మళ్ళీ 2014 తర్వాతకి కేసీఆర్ గారు 2014 అడిగాను నేను, నాకు టికెట్ ఇవ్వండి నాగార్జున సాగర్ అని. ఆ తర్వాత నాకు ఎక్కడ కూడా వేకెన్సీ కనిపించలేదు, ఎక్కడ కూడా టికెట్ అడగలేదు నేను. మళ్ళీ తర్వాతకి బై ఎలక్షన్ లో అడిగాను ఒకసారి 2021లో నాగార్జున సాగర్ అసెంబ్లీ సంబంధించి. తర్వాత నాకు ఎక్కడ కూడా కనపడలేదు. కాబట్టి 2023 బై ఎలక్షన్ జరిగేటప్పుడు, 2023 ఎలక్షన్ జరిగేటప్పుడు నాకు స్పేస్ కనపడాలి అసెంబ్లీ ఎలక్షన్స్ లో. కానీ 2024 పార్లమెంట్ ఎలక్షన్స్ లో నాకు స్పేస్ కనపడతా ఉంది. ఆ స్పేస్ భువనగిరి పార్లమెంట్ కనపడతా ఉంది. ఆ భువనగిరి పార్లమెంట్ ఇంకొక ప్రశాంత్ ఇయ్యాల మైక్ టీవీ ద్వారా ప్రజలకు చెప్పాలి ఏంటంటే, భువనగిరి అనేది ఒక చైతన్యమైన ప్రాంతం. ఇలా తుంగతుర్తిలో గతంలో వామపక్ష సిపిఎం గెలిచింది, ఆలేరులో సిపిఐ గెలిచింది, జనగాంలో సిపిఎం గెలిచింది, భువనగిరిలో సిపిఎం గెలిచింది, మునుగోడులో సిపిఐ గెలిచింది, ఇబ్రహీంపట్నంలో సిపిఎం గెలిచింది, నెకరేకల్లో సిపిఎం గెలిచింది. అంటే ఈ 7 కాన్స్టిట్యున్సీలు ఏదైతే ఉన్నాయో 7 కాన్స్టిట్యున్సీల్లో గతంలో వామపక్షవాదం బలంగా ఉంది. నేను 1999 నుంచి అంటే వామపక్ష రాజకీయాలు వచ్చిన కాబట్టి నల్లగొండ జిల్లాలో పుట్టిన ప్రతి గడ్డి పరకకు కూడా వామపక్ష రుచి ఉంటుంది. అంటే చైతన్యం అనే రుచి ఉంటుంది, ఆ అన్యాయాన్ని ఎదిరించే గుణం ఉంటుంది ఆ ప్రాంతంలో పుట్టిన బిడ్డలకి. అరే మా బిడ్డడు దూదిమెట్ల బాలరాజు యాదవ్ రేపు పార్లమెంట్ లో పోటీ చేస్తే వాళ్ళ ప్రేమను కూడా. వామపక్షాలే మీ సైడ్ లేవు కదా, పూర్తిగా కాంగ్రెస్ వైపు ఉన్నాయి. వామపక్షాలు కాంగ్రెస్ వైపు ఉన్నాయా, బీజేపీ వైపు ఉన్నావా, బీఆర్ఎస్ వైపు ఉన్నాయి కాదు. వామపక్షాలు ఎప్పుడు కూడా అన్యాయం ఎదిరించే వైపు ఉంటవి. ప్రోగ్రెసివ్ శక్తులన్నీ కూడా ప్రభుత్వం ఏదైతే చేస్తుందో ఆ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తాయి. కాబట్టి రేపు కాంగ్రెస్ పార్టీ కూడా కాస్త ప్రజల వ్యతిరేక పనులు చేస్తుంది. ప్రజా వ్యతిరేక పనులు చేసినప్పుడు ఏం చేయాలి? వాళ్ళు డెఫినెట్ గా ప్రజల వైపే ఉండాలి కదా. కాబట్టి బీఆర్ఎస్ వైపు డెఫినెట్ గా వాళ్ళందరూ కూడా రేపు వస్తారు. ప్రోగ్రెసివ్ శక్తులన్నీ కూడా బీఆర్ఎస్ తో వస్తాయి. రేపు తెలంగాణ ఎట్లా కాపాడుకోవాలో ఆలోచనలు కేసీఆర్ గారితో డెఫినెట్ గా మమేకమైన ఆలోచన ఉంది. కాబట్టి ఖచ్చితంగా నేను ఇవాళ మీ ద్వారా చెప్తా ఉన్నా, ఇవాళ పేదవాడు పార్లమెంటుకు పోటీ పడవచ్చు, పేదవాడు అసెంబ్లీకి పోటీ పడవచ్చు అని తెలంగాణ ఉద్యమం నిరూపించింది. దానికి కారణమే 2014లో పెద్దపల్లి పార్లమెంట్, దానికి కారణమే తుంగతుర్తి అసెంబ్లీ, దానికి కారణమే సత్తుపల్లిలో సీటు, దానికి కారణమే పేదవాడు కూడా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాలు పంచుకోవచ్చని కేసీఆర్ నిరూపించిండు సుమారు 20 మంది విద్యార్థి నాయకులకి. ఇలా వాస్తవానికి మాకు పదవులు తెలియదు. వాస్తవంగా మేము 2011లో ఆగస్టు 16వ తారీఖు రోజు మేమందరం జైల్లో ఉన్నాం, చెంచల్గూడ జైల్లో. విద్యార్థి నాయకులందరూ ఆ రోజు డిస్కస్ చేసుకున్నాం. వాస్తవంగా 15 మంది డిస్కస్ చేసుకుంటా ఉన్నాం. అసలు రాజకీయాలు మాకు కొత్త. వాస్తవంగా ఆ రోజు జైల్లో ఉన్నప్పుడు, ఆ కేసులు పెట్టుకుంటున్నప్పుడు, ఉద్యమం చేస్తున్నప్పుడు తెలంగాణ రాష్ట్రం వస్తుందో రాదో తెలియదు కదా. ఇలా తెలంగాణ రాష్ట్రం గురించి చాలా మంది చాలా రకాలు మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో రాయేనోడు ఇలా ముఖ్యమంత్రి అయ్యిండు, తెలంగాణ ఉద్యమంలో కేసులు లేనోడు, జైలు లేనోడు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో రాయి బట్టి జైలుకు పోయి ఆ దెబ్బలు తిన్నటువంటి మేమేమో సభలో కూర్చుంటున్నాం. ఇదే మా దౌర్భాగ్యం. ఇవాళ మేము ఇవాళ ఏమంటుంటే తెలంగాణ ఉద్యమానికి హీరోనేమో విలన్ చేస్తున్నారు, తెలంగాణ ఉద్యమానికి విలన్ ఏమో హీరో చేసింది తెలంగాణ. ఇవాళ దీన్ని చర్చించుకోవాలి డెఫినెట్ గా ప్రశాంత్. ఎందుకంటే తెలంగాణ అస్తిత్వం ఏంటి, తెలంగాణ ఎజెండా ఏంటి, తెలంగాణ ఉద్యమ ద్రోహులు ఎవరు, తెలంగాణ అస్తిత్వాన్ని ద్రోహం చేసేది ఎవరు, ఇవన్నీ మాట్లాడుకోకుండా ఊగనే అధికారం ఏముంటది? అధికారం ఇవ్వాలంటుంది, రేపు ఇంకోటి ఉంటారు. కానీ అస్తిత్వాన్ని ద్రోహం చేసింది ఎవరు? ఇలా కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహం కాదా? వాస్తవం కాదా? ఇది ప్రజలు మర్చిపోయారా? ఎందుకు ప్రజలు ఇలా కాంగ్రెస్ పార్టీ కోటేసారు? ఒకవేళ మేమే విరక్తి పుడితే మాకేదో చెప్పారు కదా. ఇవాళ చెప్తాను కదా నేను, ఇలా మాకు ఇచ్చిన ఈ యొక్క స్పీడ్ బ్రేకర్ ఏదైతే ఉందో మాకు భవిష్యత్తులో 20 సంవత్సరాలు మేము నిలబడడానికి ఉపయోగపడుతుంది అనుకోవచ్చు. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీని మనం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇంకోరు ముఖ్యమంత్రి చూడొద్దు. ఇలా కాంగ్రెస్ పార్టీ గతంలో తెలంగాణ చేసిన ద్రోహాలు ఏంటి, తెలంగాణ ఉద్యమంలో వీరు చేసిన పాపాలు. ఇంకొకటి అన్న, మీరు అన్నారు తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడింది ఉద్యమకారుడు అయిన
ఉద్యమ బిడ్డ అయిన కేసీఆర్ అని అంటున్నారు. కానీ కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు తెలంగాణ అస్తిత్వాన్ని కాదు తెలంగాణను అప్పులపాలు చేసిండని వాళ్ళు ఒక విమర్శిస్తున్నారు. 7 లక్షల కోట్ల అప్పులు ప్రజల మీద భారం అని అంటే 2 సార్లు అవకాశం ఇచ్చినందుకు ప్రజలపైన ఈ 7 లక్షల కోట్ల అప్పును మోపాడు. ఇది అస్తిత్వాన్ని కాపాడడం కాదు తెలంగాణను నిండా ముంచారంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ప్రశాంత్, భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. జూలై 25వ తారీఖు 2022లో మీరు గూగుల్లో కొట్టండి, నిర్మలా సీతారామన్ గారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి వర్యులు ఈ దేశంలో ఉన్న రాష్ట్రాల అప్పుల గురించి చెప్పారు. 6,58,000 కోట్లు ఉత్తరప్రదేశ్కు ఉన్నవి, 5,58,000 కోట్లు రాజస్థాన్కు ఉన్నవి. ఈ దేశంలో అప్పులు లేకుండా ఏ రాష్ట్రం లేదు. వాస్తవానికి ఈ దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే అన్ని రాష్ట్రాలకు అప్పులు ఉన్నాయి. ఆ అప్పులేమో కేసీఆర్ గారు ఆస్తులు పెంచుకోవడం కోసము, లేకపోతే మంత్రులు ఆస్తులు పెంచుకుని అప్పులు చేయరు. ఈ రాష్ట్ర ప్రగతి కోసం చేస్తారనే అంశాన్ని ఇలా స్పష్టంగా వీళ్ళు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, అప్పులని మాట్లాడుతూ ఉన్నారు సార్. అప్పులు ఉన్నాయని రేవంత్ రెడ్డి తెలియదా? కాంగ్రెస్ పార్టీకి తెలియదా? ఎట్లా హామీలు ఇచ్చారు సార్ ఇవన్నీ? కేసీఆర్ అప్పులు చేసి మాట్లాడుతూ ఉన్నారు. మరి అప్పులు ఉన్నాయని తెలిసి మీరు ఎందుకు ఎట్లా హామీలు ఇచ్చారు సార్? అప్పులే ఉన్నాయన్నారు కదా మీరు. అంటే మీరు కనీసము ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి మీరు చదవరా? మీరు ఎమ్మెల్యేలుగా గతంలో పనిచేసిన మంత్రులు శ్రీధర్బాబు మంత్రిగా పనిచేశారు, కోమరెడ్డి వెంకరెడ్డి మంత్రిగా పనిచేశారు, మన బట్టి విక్రమార్క గారు మంత్రిగా పనిచేశారు, స్పీకర్గా పనిచేశారు. వీళ్ళందరూ మరి జూపల్లి కృష్ణారావు గారు మంత్రిగా పనిచేశారు, తుమ్మల నాగేశ్వరరావు మంత్రిగా పనిచేశారు. వీళ్ళు బడ్జెట్ చదవరా? బడ్జెట్ చూడరా? అసలు అప్పేంటి, ఆస్తులేంటి, రెవెన్యూ ఆదాయం ఎట్లొస్తుంది తెలియదా వీళ్ళకు? కాబట్టి దేశంలో ఏ రాష్ట్రం అప్పు చేయనట్టు తెలంగాణ చేసినట్టు అసలు అప్పులు ఎన్ని చేసింది సార్? ఇది రాష్ట్ర శాసనసభలో చెప్పింది కదా సార్. నేను ఏం చెప్తానంటే దేశ పార్లమెంట్లోనే నిర్మలా సీతారామన్ గారు జూలై 25వ తారీఖు రోజు ఈ రోజు ఇరిగేషన్ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ గారు ఎంపీగా క్వశ్చన్ అడిగితే తెలంగాణ అప్పులు ఏంటంటే 3,12,000 కోట్లు చెప్పిందండి. ఈ రోజు 3,89,000 కోట్ల అప్పు తెలంగాణది వాస్తవానికి. ఇలా కార్పొరేషన్ ద్వారా తీసుకొచ్చిన అప్పుని, కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వం ఇచ్చిన గ్యారెంటీ అప్పును కూడా ఇలా కలిపి 6,89,000 కోట్ల చూపెట్టినారు వాళ్ళు. 6,89,000 కోట్లని కాస్త ఇంకో 11,000 కోట్లు కలిపి 7,000 కోట్లు అని చెప్పి దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. నేను ఏమంటున్నట్టే కార్పొరేషన్ అప్పులు అప్పు కింద రావు. ఇవాళ నువ్వు ఉన్నావు, ప్రశాంత్ ఉన్నాడు. ప్రశాంత్ ఇంకో మా మిత్రునికి వేణుకు నేను పైసలు ఇవ్వమని చెప్తాను. ప్రశాంత్ తీర్పుడు తప్ప బాలా తీర్పడు కదా. ఇలా కార్పొరేషన్ అనేది ప్రశాంత్ అయితే, బాలరాజ్ గ్యారెంటీ అయితే నేనేం చెప్తాను, వేణు మావోనికి ఇవ్వు, ఆయన తీర్పుడు అని చెప్తాను. అది నేను తీర్పను కదా. కాబట్టి కార్పొరేషన్లకు ఇప్పించిన అప్పులు కూడా గవర్నమెంట్ అప్పులుగా చూపెట్టి, కార్పొరేషన్ తో పాటు తీర్పుని అప్పులు కూడా గవర్నమెంట్ అప్పులుగా చూపించి ఈ రాష్ట్రం మీద అప్పుల కుప్పగా అయింది. కేసీఆర్ గారిని ప్రతిభను పతనం చేయాలి. నేను ఏమంటున్నంటే కేసీఆర్ గారి కంటే తెలంగాణ ప్రజలు ఎక్కువ ప్రేమించలేరు, కేసీఆర్ గారు అంటే తెలంగాణ అభివృద్ధిని ఎక్కువ చేయలేరు. కాబట్టి ఏం చేయాలి, కేసీఆర్ గారిని అప్పులు చేసిండు అని బదనాం చేయాలి, కేసీఆర్ గారి ప్రతిభను తగ్గియాలి. కాబట్టి ఏమైతే ఏమంటారు, ఇప్పుడు చిన్న గీత ముందు పెద్ద గీత గీయలేరు వాళ్ళు, కానీ ఆ పెద్ద గీత చూపేస్తారు అన్న. ఇంకొకటి, తెలంగాణ ఉద్యమంలో మీరు విరోచితంగా పోరాడారు, ఒక 100 కేసులు మీ పైన ఉన్నాయి. కానీ ఉద్యమకారుడు అనుకున్న కేసీఆర్ ఏమో మీ కేసులను మాత్రం తీసేచ్చే పరిస్థితి లేదు. కానీ వీరు వచ్చిన తర్వాత వెంటనే ఇక మీ కేసులను ఎత్తేయాలంటూ కూడా అందరికీ ఆర్డర్స్ కూడా పాస్ చేశారు. నిజంగా దీన్ని ఎట్లా చూస్తారు? 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు, మీ ఉద్యమ కేసులనే మీరు తీసేసే పరిస్థితి లేదు. కానీ వీరు వచ్చిన తర్వాత మాత్రం నిజమైన ఉద్యమకారులను కాపాడుకునేది మేమే అంటున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇక దొంగ అన్నట్టుంది సార్ ఇది. ఏమంటున్నంటే ప్రశాంత్ గారు, నేను ఏమంటున్నంటే 2,254 కేసులు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎత్తేసింది. నేను నా మీద ఉన్న కేసులు కూడా నేను లాస్ట్ మిలియన్ మార్చ్ కేసు ఉండే నాది. మేమందరూ నాతో పాటుగా న్యూ డెమోక్రసీ సంధ్య గారు, న్యూ డెమోక్రసీ సంబంధించిన రామారావు, చనిపోయిన రామారావు గారు, అదేవిధంగా వీళ్ళందరం 7 ఉంటుంది. లాస్ట్ కేసు నాది మిలియన్ మార్చ్ కేసు ఎత్తేసింది. అది టోటల్ గా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలో 2,254 కేసులు ఎత్తేసాము. కొన్ని పర్సనల్ కేసులు, ఇలా వినయ్ భాస్కర్ మీద ఉన్న కేసు కావచ్చు, అదేవిధంగా ఇంకో విద్యార్థి నాయకుడి మీద ఉన్నటువంటి నాగర్ కర్నూలులోకి రైల్వే కేసు కావచ్చు, పర్సనల్ కేసులు, రైల్వే కేసులు మాత్రమే మిగిలినాయి తప్ప తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి కేసులు ప్రతిదీ అన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం ఎత్తేసింది. ఇలా నేను అంటున్నా, ఎత్తేసిన కేసులు తీసుకొచ్చి మళ్ళీ ఏదో ఎత్తేసిన కొత్త పేరు తీసుకున్నారు కదా, ఏం లేదు. ఇలా నేను చెప్తాను కదా, ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఈ ప్రచారం ఏదైతే ఉందో, ఇవాళ ఏమంటున్నట్టు ఇప్పుడు నవ్విపోదు కాక నాకేంది సిగ్గు అన్నట్టు ఇలా పెద్ద ఎత్తున ఏమైనా చేస్తాం, మేము ఇదే మాట్లాడతాం. తెలంగాణ ఉద్యమం గురించి రేవంత్ రెడ్డి మాట్లాడితే నేను ఏం మాట్లాడాలి ప్రశాంత్? నేను అంటున్నాను, తెలంగాణ ఉద్యమంలో రైఫిల్ పెట్టింది ఎవరో తెలుసు, తెలంగాణ ఉద్యమంలో వ్యతిరేకంగా ఎవరి సంఖ్య ఉన్నదో ప్రజలందరికీ తెలుసు. ఇక తెలంగాణ ఏమంటారు కదా, ఇప్పుడు తాతకు దగ్గర నేర్పినట్టు
తెలంగాణ ఉద్యమం గురించి రేవంత్ రెడ్డి మాట్లాడుతాను. ఇవాళ నువ్వు ప్రజాపాలన దరఖాస్తులో ఉద్యమకారులకు నేను ఫ్లాట్లు ఇస్తా 250 గదాలు అన్నాడు. ఎఫ్ఐఆర్ ఉన్న వాళ్ళకి ఇస్తావా, కేసులు ఉన్న వాళ్ళకి ఇస్తావా, ఉద్యమంలో భాగస్వామ్యం వాళ్ళకి ఇస్తావా? ఇస్తే ఎక్కడ ఇస్తావు? ఇవన్నీ ఏం లేవు సార్. ఇవన్నీ ఏదో తెలంగాణ ఉద్యమంలో ఉన్న వాళ్ళకి అది చేస్తా ఇది చేస్తా, ఇదంతా ఫ్రాడ్ సార్.